నమస్తే అండి. డ్రీమ్ అసోసియేట్స్‌కి స్వాగతం. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగుల్లో జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్‌ని సంప్రదించండి. అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా ఐడీస్‌ని ఫాలో చేయండి. విజయవాడ సిటీకి దగ్గరలో అండి 2 మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్‌కి వచ్చాయండి బ్యాంక్ ఆక్షన్‌లో. 2 కూడా మనకి చాలా బెస్ట్ బడ్జెట్‌లో అయితే వస్తున్నాయి. మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి ఒకటొచ్చేసి మనకి ఉయ్యూరు దగ్గర అండి ఎగినిపాడులో అయితే వస్తుందండి ఓపెన్ ప్లాట్. ఇది మనకి సిఆర్‌డీఏ లేఅవుట్‌లో అయితే ఉందండి. 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో మనకి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసండి 9,75,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 9,75,000 నుంచి ఈ ప్రాపర్టీ మనకి బందర్ రోడ్ హైవేకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు అయితే ఉంటుందండి. సిఆర్డీఏ లేఅవుట్లో ఫ్లాట్ అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ కన్నా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే మనకు వస్తుంది. మిస్ చేసుకోవద్దు. ఇంకొక ఫ్లాట్ వచ్చేసింది మనకి ఉయ్యూరు దగ్గరే అండి ఆకునూరులో అయితే వస్తుంది. మనకి కంకిపాడు ఉయ్యూరు మధ్యలో అయితే వస్తుంది అనమాట. ఆకునూరులో 260 గజలండి. మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్. ఈ ప్రాపర్టీ కూడా మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది. ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 16,85,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఆక్షన్కి వెళ్ళే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి. సో ఈ 2 ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్కి వస్తాయండి డిసెంబర్ 30వ తారీఖు అని లాస్ట్ డేట్. మనకి 31వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. డిసెంబర్ 30వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీరు ఎవరికైనా 2 ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.